అక్కినేని అఖిల్ గారి 'లెనిన్' సినిమా మన ముందుకు రాబోతుంది. సో, హీరోగా ఎప్పుడో కెరీర్ ప్రారంభించినప్పటికీ, ఇప్పటికీ ఒక సరైన హిట్ లేకపోవడం మనం చూస్తున్నాం అఖిల్ గారి విషయంలో. అయితే ఇప్పుడు 'లెనిన్' మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. చాలా గ్యాప్‌తో కూడా రావడం జరిగింది ముందుకి. మరి 'లెనిన్' సినిమా అఖిల్ గారికి ఒక భారీ విజయాన్ని ఇస్తుందా? అక్కినేని అభిమానులకు ఒక మంచి గిఫ్ట్‌గా ఈ సినిమా మారుతుందా? ఏం జరగబోతుంది 'లెనిన్' విషయంలోనే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆ ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ గారు అసలు సినిమాలు చేయడం కావచ్చు చాలా దూరంగా ఉన్నారు. కెమెరా ముందు కూడా ఎప్పుడు కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత 'లెనిన్' అనే ఒక కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు. చాలా కాన్ఫిడెన్స్ గా కూడా ఉన్నారు. మొన్న ఈవెంట్ లో కూడా మాట్లాడుతూ "ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, ఈ ఒక్కసారి నన్ను నమ్మండి" అని చెప్పేసి అరిచి మరీ చెప్పారు. సో మరి 'లెనిన్' ఈసారి అఖిల్ ని ఒక రేంజ్ లో నిలబెట్టే అవకాశం ఉందా? ఎప్పుడో సినీ కెరీర్ ప్రారంభించినప్పటికీ ఇప్పటికి కూడా సరైన హిట్ లేదు. మరి ఈ సినిమా ఒక అక్కినేని అభిమానులకు కూడా ఒక మంచి గిఫ్ట్ గా మారే అవకాశం ఉందా సార్? యాక్చువల్గా అక్కినేని ఫ్యామిలీస్ నుంచి హీరోలందరూ పెద్దయిన నాగేశ్వరరావు గారి తర్వాత నాగార్జున కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, సుమంత్ కావచ్చు, సుశాంత్ కావచ్చు, ఈ అఖిల్ కావచ్చు, సుప్రియ కావచ్చు, ఇలా ఒక లెక్కకు మించిన ఆర్టిస్టులు ఆ కంపౌండ్లో ఉన్నారు. కానీ సక్సెస్ పరంగా చూస్తే ఇంక్లూడింగ్ నాగార్జున కూడా ఎవరు మంచి ఫామ్లో లేరు. అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే సందడి ఆ కుటుంబం నుంచి మనకు చాలా కాలంగా కనపడట్లేదు. నాగార్జున వయసు రీత్యానో మరో కారణం రీత్యానో ఆయన ఈ మధ్య కొద్దిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా టర్న్ అయ్యాడు. 100వ సినిమా మైల్ రాయికి కూడా చేరుకున్నాడు. కానీ నాగార్జున నుంచి కూడా ఒక బ్లాక్ బస్టర్ గతంలో హలో బ్రదర్ కావచ్చు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం కావచ్చు, శివ కావచ్చు, ఇలాంటి విజయాలు మనకు నాగార్జున నుంచి కూడా అందట్లేదు. మన నాగార్జునకు పరిపక్వత ఉంది. ఆయన పిలిస్తే ఏ డైరెక్టర్ అయినా వచ్చి ఆయనను డైరెక్ట్ చేయగలరు. ఆయనే ఒక సరైన బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న తరుణం ఇది. ఇక నాగ చైతన్య గురించి కూడా తెలుసు. నాగ చైతన్య మరి యాక్చువల్గా అక్కినేని వారసుడిగా మనం పేర్కొంటే నాగ చైతన్య కూడా లెక్కకు మించి సినిమాలు చేశాడు. అంటే ఆయనకు వచ్చిన అవకాశాలు మరే యంగ్ హీరోకు రాలేదు. వారసత్వ బలం కావచ్చు, మరొకటి కావచ్చు. తండేలు మినహా ఆయన సినిమాలు మనం చెప్పుకోదగిన ఏం లేవు. ఇప్పుడు వచ్చేవరకల్లా మనం అఖిల్ దగ్గరికి వచ్చాం. ఈ అఖిల్ విషయానికి వస్తే అఖిల్ నుంచి నాకు తెలిసి అయితే అక్కినేని అభిమానులు పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను అనుకోను. అఖిల్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అంత సందడిగా లేదు. ఏదో బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చిన లక్షణాలే మనకు కనిపిస్తున్నాయి. ఆ వయసులో ఉన్నవాడు, ఆ బలమైన నేపథ్యం ఉన్న హీరో, స్టూడియో ఉన్న హీరో వరుసగా ఒక సందడిగా సినిమాలు చేసుకుంటూ రావాలి. ఇవేమి మహాభారతం, రామాయణం చేయట్లే కదా వీళ్ళు. అలా అని బాహుబలి లాంటివో, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు చేయట్లేదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక సినిమా అయినా ఇవ్వగలిగి ఉంటే ఈ పాటికి ఆయనకు మంచి కమర్షియల్ బ్రేక్ వచ్చి ఉండేది. ఒక సినిమాకు మరో సినిమాకు 3 ఏళ్ళు గ్యాప్ అంటే మామూలు విషయం కాదు. సరే, కాలుకు దెబ్బ తగిలింది, మోకాలు దెబ్బతిన్నది అని కారణం చెప్పినప్పటికీ అంతకుముందే వేగంగా చేసినట్టు మనకు కనపడదు కదా. అతని ఇమేజ్కి, అతని టాలెంట్కి తగిన క్యారెక్టర్ని ఎంచుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నాడని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో గతం పక్కన పెట్టేస్తే తాజాగా 'లెనిన్' సినిమాతో మన ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ 'లెనిన్' మీద ఎక్స్పెక్టేషన్ కొంతమేర ఉన్నాయి. కొంత గ్యాప్ తర్వాత వస్తున్నాడు. ఆ లుక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మంచి గ్లామర్ హీరోయిన్ బోర్సే ఉంది. రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆ సినిమా మీద ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉన్నది అనేది నాగార్జున సహా హీరోయిన్ అందరూ వెలిబుచ్చారు. వాళ్ళ మాటలు కనుక నిజమైతే ఈ సినిమా అఖిల్కు ఒక మోస్తారు విజయాన్ని అందించగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, ఉదాహరణకు పెద్ద సక్సెస్ తర్వాత మనకు సమంత సక్సెస్ చూస్తున్నాం. సమంత సక్సెస్ కంటిన్యూ ఇంతవరకు వచ్చిన నాగబంధం కావచ్చు, రాజా బహదూర్ కావచ్చు, ఇవి డిసప్పాయింట్ చేసిన ఆ గ్యాప్ ఉంది. ఇమీడియట్లీ ఒక కమర్షియల్ సినిమా పడితే ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరిస్తారు. అలాంటి ఎక్స్పెక్టేషన్ మనం 'లెనిన్' నుంచి ఆశించవచ్చు. సార్, ఏజెంట్ డిజాస్టర్ తర్వాత 3 ఏళ్ళు పట్టింది ఈ సినిమా తీయడానికి. ఇప్పుడు ఈ సినిమా మీద అఖిల్ భవిష్యత్ ఏమన్నా ఆధారపడి ఉందా? ఆ విధంగా ఆ రకంగా అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఏ నేపథ్యం లేని వాళ్ళు వాళ్ళకు భవిష్యత్తు అనేది మనం ఆలోచించాలి. ఈ నాగ చైతన్య కావచ్చు, అఖిల్ కావచ్చు, లేదా రాణా కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, ఇంత బలమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకు భవిష్యత్తు అనేది మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా ఇంకో విధంగా అయినా వాళ్ళు పైకి వస్తారు. ఉదాహరణకు ఈ సినిమా మనం అనుకోకుండా డిసప్పాయింట్ చేసింది అనుకోండి, కెరీర్ ఏమి వదిలేయారు వాళ్ళు. మరో సినిమా ద్వారా వస్తారు, మరో డైరెక్టర్ ద్వారా వస్తారు. ఖచ్చితంగా
ఒక లాంగ్ పీరియడ్ లో అయినా సరైన కమర్షియల్ సక్సెస్ సాధిస్తారు. వాళ్ళకు ఈ సినిమా కెరీర్ అనేది జీవనోపాధి కాదు. ఒక విధంగా చూస్తే ఈ వారసత్వపు హీరోలందరికీ ఒక హాబీ లాగే తయారైంది. ఏదో ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా వాళ్ళు శారీరక శ్రమ చేస్తున్నది కూడా తక్కువ. రెగ్యులర్ ప్యాటర్న్ లో అవకాశం వస్తే చేద్దాం, సక్సెస్ అయితే ఓకే, లేదంటే మరో సినిమా చేద్దాం అన్నట్టు ఒక తేలిక భావంతోనే ఉన్నారు తప్ప మన సీరియస్నెస్ ఎక్కడ కనబడలేదు. అందువల్లే ఇంత పీరియడ్ లో కూడా మనకు అఖిల్ తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఇదే. అదే ఒక సక్సెస్ కోసం నిరంతరం ప్రయత్నిస్తున్న హీరోగా మనం నాగ చైతన్య చూడొచ్చు. రెగ్యులర్ గా ఏదో ఒక ప్యాటర్న్ లో సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆర్టిస్ట్ అలా ఉండాలి తప్ప సినిమాకి మధ్య ఒక 1 year 2 year 3 year గ్యాప్ తీసుకోవడం అనేది సరికాదు. సార్ ఇన్నాళ్ళు అఖిల్ గారు చేసిన సినిమాలు చూసుకుంటూ వస్తే లవ్ స్టోరీస్, యాక్షన్ ఫిలిమ్స్, ఒక అంటే హ్యాండ్సమ్ గా అటువంటి రోల్స్ మనం చేసిన సందర్భాలు మనం చూసాం. అయితే ఈ సినిమాలకు వచ్చేసరికి కంప్లీట్ గా అతని గెటప్ ఇవన్నీ కూడా మార్చేస్తారు, మేక్ ఓవర్, రా అండ్ రస్టిక్ లుక్ లో అయితే కనిపించారు. సో హిట్ ఫార్మాట్ ని ఫాలో అవుతున్నారా? రంగస్థలం, పుష్ప, ఇందులో హీరోలు ఎలా కనిపించారు ఆ తరహా కనిపించే ప్రయత్నం ఈ సినిమాలో కూడా చేస్తారు. మళ్ళీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్, లవ్ స్టోరీస్ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు. సో ఆ హిట్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యి ఈ మేక్ ఓవర్ మొత్తంలో చేంజెస్ వచ్చాయా సార్? అదే కనుక జరిగి ఉంటే మనం దాన్ని ప్రశంసించాల్సిందే. రాయలసీమ నేపథ్యం అనగానే సహజంగా మనం గతంలో బాలకృష్ణ సినిమాలు చూసాం. కొట్టుడు, నరుకుడు, చంపుడు ఉంటాయి. అలా కాకుండా మనం ఈ సినిమా పుష్ప చూసాం, చిత్తూరు యాస పెట్టారు. చిత్తూరు అంటే కూడా రాయలసీమే కదా. మరి అదే యాసను మరి హీరో అఖిల్ ఎంతవరకు మాట్లాడగలిగాడు అనేది చూడాలి. రాయలసీమ నేపథ్యం అంటే ఖచ్చితంగా రెగ్యులర్ ప్యాటర్న్ అంటే ఆంధ్ర, తెలంగాణ కంటే కొత్తదనంగా అయితే ఉంటుంది. ఈ ప్రయత్నాన్ని మనం అభినందించాలి. ఇప్పటి వరకు రెగ్యులర్ ప్యాటర్న్ లో చేసినప్పుడు మన అఖిల్ కు సక్సెస్ రాలేదు కదా. కొత్తగా ప్రయత్నిద్దాం, లేదా కొత్తగా హీరోతోని చేపిద్దాం అన్న ఆలోచన డైరెక్టర్ కలిగింది, ప్రొడక్షన్ హౌస్ కలిగింది. కాబట్టి ఆ ప్రయత్నం చేశారు. దీన్ని ఆహ్వానించదగిందే. దీన్ని రేపు ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. ఈ కాన్సెప్ట్ చూసి నాగార్జున కూడా మెచ్చాడు కదా. అంతకుముందు నాగవంశి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఓకే అన్నాడు. అంటే ఇది వర్కౌట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ప్రాథమికంగానే ఉంది. దానికి తగినట్టుగా సినిమా లేట్ అయినప్పటికీ ఆ ప్రమోషన్ చేస్తూ వచ్చారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడింది. ఆడియన్స్ తుది తీర్పు ఇవ్వాలి. అయితే కృషికి తగినట్టుగా ఈ సినిమాకి అయితే ఒక పాజిటివ్ ఫలితం ఉంటుందని మాత్రం మనం భావించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.